ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రామప్ప టెంపుల్ని చూద్దాం. దానికి సంబంధించిన విశేషాలు కూడా ఇక్కడ తెలుసుకుందాం. అయితే తెలంగాణలోని ములుగు జిల్లా, వరంగల్ దగ్గరలో ఉన్నటువంటి ములుగు జిల్లా, ఆ ములుగు జిల్లాలో ఉన్నటువంటి పాలంపేటలో ఉన్న రామప్ప దేవాలయం, దాన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు. అయితే ఇది కాకతీయ శిల్పకళకు ఒక అద్భుతమైన ఉదాహరణ మరియు యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిందన్నమాట. దీని చరిత్ర మరియు విశేషాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నిర్మాణ కాలం దీనికి, ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1213 సంవత్సరంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి క్రీస్తు శకం 1199 నుంచి 1262 కాలంలో ఆయన సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. దీని నిర్మాణ శైలి, ఈ ఆలయ నిర్మాణానికి సుమారు 40 సంవత్సరాలు పట్టిందని చరిత్రకారుల అంచనా. ఇది పూర్తిగా కాకతీయ శైలిలో నిర్మించబడింది. శిల్పి పేరు, ఈ దేవాలయం అందులో కొలువైన దైవం శివుడు పేరు మీదుగా కాకుండా దీనిని చెక్కిన ప్రధాన శిల్పి అయిన రామప్ప పేరు మీదుగా ప్రసిద్ధి చెందింది. ఈ పేరుకు శివుని పేరును కలిపి దీనిని రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. యునెస్కో గుర్తింపు 2021లో ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అధికారికంగా గుర్తింపు పొందింది. ఇది తెలంగాణ యొక్క గొప్ప కాకతీయ వారసత్వానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఈ నిర్మాణ అద్భుతాల విషయానికి వస్తే, ఇక్కడ ఆలయ గోపుర నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలు నీటిపై తేలియాడేంత తేలికగా ఉంటాయి. భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో నిర్మాణానికి నష్టం జరగకుండా ఉండేందుకు ఈ సాంకేతికతను ఉపయోగించారన్నమాట. ఈ ఆలయం శిల్పకళకు ప్రసిద్ధి. ఇక్కడ స్తంభాలపై భరతనాట్య శాస్త్రంలోని భంగిమలను వర్ణించవలవి కాని విధంగా చెక్కారు. నల్లటి గ్రానైట్ రాయిపై చెక్కిన అనేక శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటాయి. భూకంప నిరోధక నిర్మాణం కూడా ఇది ఒకటి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆలయ నిర్మాణం భూకంప నిరోధక పునాదులు, శాండ్ బాక్స్ ఫౌండేషన్ మరియు తేలియాడే ఇటుకలతో ఒక అద్భుతమైన నిర్మాణ కళాఖండంగా నిలుస్తుంది. ఈ ఆలయం పక్కనే ఉన్నటువంటి రామప్ప చెరువు కూడా అదే కాలంలో రేచర్ల రుద్రుడే నిర్మించారు. ఇది కాకతీయుల కాలం నాటి అధునాతన నీటిపారుదల వ్యవస్థకు నిదర్శనంగా చెప్పొచ్చు. సో మీరు కనుక ఈ అద్భుతమైన, ఎంతో పవిత్రమైనటువంటి రామప్ప ఆలయాన్ని చూడాలనుకుంటే వరంగల్ జిల్లాకు వెళ్ళండి. వరంగల్ సిటీకి నుంచి దాదాపు 67 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా ఉంటుంది. ఆ ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఈ పాలంపేట గ్రామానికి వెళ్తే మీరు అక్కడ ఈ రామప్ప ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అద్భుత కట్టడాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు. మీరు వరంగల్ సిటీ నుంచి వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి. వాటితో పాటు ప్రైవేట్ ట్యాక్సీ కూడా తీసుకొని వెళ్ళొచ్చు, వెహికల్. అయితే ఇక్కడికి రైలు మార్గం మాత్రం లేదు. ఇది కేవలం 67 కిలోమీటర్లే వరంగల్ సిటీకి, కాబట్టి ఈజీగా ఏ విధంగా వెహికల్ వెళ్ళొచ్చు. సో అదంతా కూడా అటవీ ప్రాంతం ఉంటుంది కాబట్టి చూడడానికి చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో కూడా కలిసి వెళ్ళి ఎంజాయ్ చేసే అద్భుతమైన లొకేషన్ ఇది. సో ఈ ఆలయాన్ని దర్శించుకోండి.
దానికంటే ముందు వరంగల్ సిటీలో ఉన్నటువంటి వేయి స్తంభాల గుడి కావచ్చు, భద్రకాళి టెంపులే కావచ్చు, దాంతోపాటు వరంగల్ కోట కావచ్చు, ఇలా కొన్ని దర్శనీయ ప్రదేశాలు కూడా ఉన్నాయి వరంగల్ సిటీలో. అవి కూడా చూసుకొని ఇక్కడికి వెళ్తే ఇవన్నీ వరంగల్లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా కవర్ చేసిన వారు అవుతారు. సో ఇవన్నీ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ మీ రాము పడకంటి.